హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భారతి ఆర్బీవైఎస్. ఈరోజు కర్రీ ఏంటంటే నెత్తళ్ళు, గుడ్లు, క్యాప్సికమ్ అండి. ఇక ఇగోండి అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెత్తళ్ళు శుభ్రంగా వేడి నీటిలో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నామండి. ఈరోజు చేయబోయేది కూడా మా ఆయన గారండి చేస్తున్నారు. ఇగోండి ముందుగా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం నెత్తళ్ళు ఫ్రై చేస్తున్నారండి. అప్పుడప్పుడు భార్యలకి ఇలా చెయ్యాలని చెప్తున్నారండి. నాకైతే అదృష్టం ఉంది, అప్పుడప్పుడు చేస్తారు. నేనైతే ఎలాగ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా నాకు మంచిగా అనిపిస్తుంది ఇలాగ వీడియో తీసుకొని పోస్ట్ చేసుకోవచ్చని. చూసారా, తీసి పక్కన పెట్టుకున్నారండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అయితే ఫ్రై చేస్తున్నారు. ఇంకోండి చాలా బాగుందండి కర్రీ. అతను చేయడం వలన ఏంటో కానీ 3 కాంబినేషన్లో చాలా బాగుంది. ఇగండి చెప్తున్నారు. ఇవ్వండి క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడేమో ఉల్లిపాయలు బాగా ఏగిపోయినాయండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నారు. జీలకర్ర వేస్తున్నారండి. ఫస్ట్ జీలకర్ర వేస్తున్నారు, తర్వాత అల్లం పేస్ట్ కూడా వేస్తారండి. అది ఫ్రై చేశాక మళ్ళీ అల్లం పేస్ట్ వేసుకుంటారు. దాని తర్వాత ఇవ్వండి ఒక స్పూన్ అల్లం పేస్ట్ అయితే వేశారండి. ఇప్పుడు మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా తిప్పుతున్నారు. ఇగోండి చెప్తున్నారు ఇలా దీని తర్వాత ఇది వేసాను అని చెప్తున్నారు. ఇగోండి క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తామండి. ఎందుకంటే మనం వేడి వేడి అన్నంలో కలుపుకుంటే చాలా బాగుందండి కర్రీ అయితే. తిన్నాక వీడియో పెడుతున్నాం. ఇగోండి నేను 4 టమాటీలు అయితే ముక్కలు కట్ చేసి పక్కన పెట్టి అగొండి వేశారు. ఇందులో సాల్ట్ను పసుపు వేసి మగ్గించుకోవాలండి. అవి మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇగోండి ఒకసారి తిప్పి మూత పెట్టి మగ్గిస్తున్నారండి. ఇవన్నీ మూత పెడుతున్నారు. తొందరగా మెల్ట్ అయిపోతాయి కదా మనకి ఇలాగైతే మూత పెట్టడం వల్ల. ఇలాగ సాల్ట్ వేసాం కాబట్టి తొందరగా అయిపోద్ది. ఒకసారి గరిటెతో తిప్పుతున్నారండి, మొత్తం దాన్ని మెల్ట్ చేస్తున్నారు. నాకైతే అప్పుడప్పుడు ఇలా చేస్తారండి, వంటలు చేస్తారు. నేను అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను కదా, ఇంకా నాకు మంచిగా అనిపించి నేను వీడియో కూడా చేసుకుంటున్నానండి. ఇదండి మెత్తగా అయిపోయింది. ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసేస్తున్నారు. ఒకసారి తిప్పుతున్నారండి. ఇదిగోండి ఇప్పుడు మరి నెత్తళ్ళు కూడా ఇందులోనే వేసేస్తారు. ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, నెత్తళ్ళు కూడా ఇందులో వేసేస్తున్నారు. గుడ్లు కూడా వేసేయాలండి. ఒకసారి తిప్పి గుడ్లు కూడా వేసేస్తున్నారు. చెప్తున్నారు మధ్యలో అతను చెప్తున్నారు, కానీ వాయిస్ నేను ఇస్తున్నానండి మళ్ళీ తర్వాత. ఇదిగోండి కారం వేస్తున్నారండి. ఇప్పుడు మనం వేసేసాం కదా ఉప్పును ఇంకా పసుపు వేస్తాం కాబట్టి కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి కూడా వేస్తున్నారు. వేసి ఒకసారి తిప్పుతున్నారండి. కొంచెం మసాలా మొత్తం పట్టేటట్టుగా తిప్పుతున్నారు. ఈ 3 కాంబినేషన్లో చాలా బాగుందండి కర్రీ అయితే, చాలా టేస్ట్ బాగుంది. మీరు ఎవరైనా ఇంతవరకు ఈ కర్రీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మనం ఎలాగ గుడ్లు నెత్తళ్ళు వండుతాం, క్యాప్సికమ్ వేయడం తక్కువగా ఉంటారు. ఎవరైనా ఇప్పటి వరకు చేయకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలాగా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా ఒకసారి తిప్పి మూత పెట్టుకుంటున్నామండి. చూసారా, మొత్తం అన్నీ వేగిపోయాయి కాబట్టి వాటర్ కూడా ఎక్కువ వేయ అవసరం లేదండి. మూత పెట్టి మగ్గించుకోవడమే. ఇంకా ఒకసారి మూత తీసి చూద్దాం. ఈలోగా కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నారు. మూత తీసి చూద్దామండి ఒకసారి. చూసారా మన కర్రీ ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుందండి. చాలా టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఎవరైనా ఇంతవరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఏవైనా వంటలు కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఆయన గారు చేస్తారు. అలాగే మా ఆయన గారు చేయడం వల్ల ఎలా ఉందో కూడా చెప్పండి కామెంట్ చేసి. అతను చేస్తున్నారు కాబట్టి ఎలా చేస్తున్నారు ఏంటి అనేసి కూడా కామెంట్ చేయండి. అలాగే ఇంకా కొత్త వంటలు ఏవైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అతను చేస్తారు, నేను వీడియో తీస్తాను, నాకు కూడా ఈజీ అవుతుంటుంది ఇంకా ఛానల్లో పెట్టుకున్నాడికి. ఇంకండి పాట కూడా పాడుతున్నారు అతను. మధ్యలో పాటలు కూడా పాడుతున్నారు, ఒక స్టెప్ కూడా వేస్తున్నారండి. చాలా హుషారుగా చేస్తున్నారు. ఎప్పుడు నాకు అలాగే హెల్ప్ చేస్తారండి అప్పుడప్పుడు కుకింగ్ విషయంలో. చాలా బాగా చేస్తారు. నాకైతే మాత్రం మంచిగా అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఫ్రైడ్ రైస్ ఏంటి, మటన్ ఏంటి, చికెన్ ఏంటి, బిర్యానీ ఏంటి అప్పుడప్పుడు చేస్తూ ఉంటుంటారు. ఇకంటే చివరిగా కొత్తిమీర వేసుకోవడమేనండి. మనది ఇంకా అయిపోయింది, స్టవ్ బంద్ చేసేసుకోవడమేని.
ఒకసారి మంచిగా తిప్పి స్టవ్ బంద్ చేసేసుకోవడమేనండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చెయ్యండి. నేను ఇన్నిసార్లు అడుగుతున్నానని అనుకోవద్దు ఏమీను. బాయ్.